అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈ రోజైతే మనం రైతు గెలవాలి రైతు నిలబడే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క చాగదాని గ్రామస్తులైనటువంటి రైతు సమక్షంలో నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రామ తరపున గిక్క పోటీలకు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ రైతు సోదరులు అందరూ కూడా వీళ్ళ పక్షంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఈ యొక్క రైతు సంబరాలంటే మా గ్రామం కూడా మా ఊరు పేరు రావాలని ఈ యొక్క సంబరాల నిమిత్తం పోటీ చేసుకొని అందరూ కూడా కలిసినట్టుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ సమక్షంలో ఈ యొక్క గౌరవ పెద్దయ్య గారు ఉన్నటువంటి ఆయనతో రెండు మాటలు మాట్లాడదాం. ఇంతమంది సహకరిస్తున్నాడు. రాబోయే సంవత్సరం కూడా ఆ యొక్క శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క గిరిక పోటీలకు రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉంటాయి, ఎలా జరుపుకుంటారని ఆయన మాటలతో రెండు మాటలు మాట్లాడదాం. మాది ఇక్కడ సాయుధోని ఎల్లమ్మ చల్లగా మంచిగా జరగాలని రైతులు మా అందరూ కలిసి ఈ ఎద్దుల బండి పెట్టి గిరకెక్కిస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు, ఇప్పుడు 2వ సంవత్సరం ఇది. రైతు మన ఈ సాయుధోని మంది మన 100 మంది కాడికి ఒక సరుకులం మీదే ఒక బండి గిరక సంతోషమైన చేపిస్తున్నారు, జరిగిస్తున్నారు. మా రైతు అందరూ కలిసి రైతు ఈ పచ్చి వల్ల వేసుకొని పంట పైర ఇదే విధంగా పండాలని మేము ఇచ్చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. దయచేసి బండి సిద్ధపరచాలా అన్న. బండి అటు వస్తుందో ఇటు వస్తుందో అసలు ఆదప్ప గారు ఎక్కడున్నా మీరు లోపలికి రావాల్సింది వచ్చినాము. దయచేసి అన్నగారి కమిటీ సభ్యులు అన్న ఎత్తులు ఏమి రాలేదన్న ఒక్క జత వచ్చిందట. ఎత రాలేదు. నీకు ఈ సమయమైనా కూడా వాళ్ళు ఒక్క జత మొదలు వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ. ఆహా, బొడ్డయ్య గారు గురిజన గారిని పూజ కార్యక్రమానికి ఎదురు సిద్ధపరిచారు. దయచేసి మన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడా ఈ ఎత్తుల హలో 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 నువ్వు అక్కడ ఇంకా నేను ఇక్కడ ఇంకా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. గత రోజులు మునుపటి రోజుల్లో చెప్పుకున్నాం, రైతు నిలబడాలి రైతు గెలవాలి అనే యొక్క సంకల్పంతో ఈ యొక్క గ్రామానికైతే జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం
చాగదాని గ్రామానికి అయితే రావడం జరిగింది. నిన్నటి రోజున చూస్తే 3 బండ్ల గిరిక పోటీలు పెట్టారు. ఈ రోజున 1 బండి గిరిక పోటీలు పెట్టారు. ఎప్పుడు కూడా చూడని విధంగా ఈ రోజున మొత్తం కూడా 12 జతల దాకా అయితే పాల్గొన్నారు. 12 జతలు 3 బహుమతులు ప్రకటించారు. ఆ 3 బహుమతుల్లో ఎప్పుడు కూడా ఎద్దులు కూడా మొదటి బహుమతి సాధించని ఈ యొక్క గ్రామం నుంచి అయితే ఒక జత రావడం జరిగింది. ఆ జత గురించి మాట్లాడదాం. ఎవరిది అసలు వస్తుందా రాదా అనేది వాళ్ళ యొక్క మాటల్లో విందాం. అన్న నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నారాజు. మీ పేరు? నారాజు. ఈ యొక్క ఎద్దుల జత మీరు వస్తుంది అనుకుంటారు మొదటి స్థానము? మేమైతే ఖచ్చితంగా వస్తామని అంచనా అయితే ఉండే, కానీ ఖచ్చితంగా రావాలని మాకు అంచనా. బాగుండని అందరికి తెలుసు. మరి వాళ్ళ ఇంటి నుంచి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అభిప్రాయం కూడా ఎలా ఉండేది? ఈ ఎద్దులు పందాలు ఆడాలా, ఎట్లు తోలాలి, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండేది? వాళ్ళ అభిప్రాయం అయితే అసలు కట్టరాదని అనుకున్నారు. ఇది అంత రైతులు కలిసి కట్టడం అని ఊహించి కట్టేసినారు అనమాట. కానీ సంతోషంగా బాగా ఎక్కినాయి కూడా మంచిగా. మరి ఈ రోజు ఈ సైజు లో స్కోర్ వచ్చాయి కదా, ఎక్కడైనా బయట పందాలు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఎక్కడ బయలు ఏమో ఇప్పుడు నుండి పోతే వాళ్ళ అవకాశం కూడా రావచ్చు, చెప్పలేము. అంతా దేవుని దేవాల వస్తే కూడా రావచ్చు, మంచిదే అని అనుకున్నాం. ఇది కూడా పందెం ఏ సంవత్సరంలో ఏ రోజు పెడతారండి? ఏ పందెము? ఈ పందెం ఎల్లమ్మ జాతరకి. ఎప్పటికి ఎల్లమ్మ జాతరకి. ఉంటది ఈ పందెం? ఓ రోజు 3 బండ్లు, ఓ రోజు 1 బండి, 2 రోజులు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు నారాజు. నారాజు గారు, ఇది కూడా ఎద్దులు ఆయన దగ్గర ఉండి బట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో? ఇది 2-3 సంవత్సరాలు అని, ఒకటి మనం 25 రోజులు అయింది తెచ్చి. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మీ పేరు? నా పేరు బుడ్డప్ప. బుడ్డప్ప గారు, ఎంతమంది మీకు భార్యలు? నాకు ఒక్కరేనా? అవకాశం ఏమైనా ఉందా ఇంకోటి చేసుకోవడం? లేదు, ఆప్షన్ లేదు. అవకాశం లేదు. ఎందుకంటారు? ఒకరే చాలు, అంతే అంటారు. అంతే. మరి ఈ గ్రామాన్ని ఉద్దేశించి, ఈ రైతు సంబరాలు ఉద్దేశించి మీ మాటలు ఏం చెప్తారు? ఇది చాలా సంతోషపూర్వకంగా రేణుకెళ్ళమ్మ జాతర జరుపుకోవాలని ఈ ఆకాంక్ష కోరిక ఎప్పటి నుంచో ఉండడము. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. కానీ మా ఊరు నుంచి ఇంతకు మొదలు కూడా 3 బండ్లు మా సొంతంగానే మేమే పెట్టుకొని ఊరికాడికి నడుపుకున్నాము. అప్పుడు కూడా ఫస్ట్ మొదలు స్టార్టింగ్ పెట్టడమే. అప్పుడు కూడా బుడైగల్ లక్ష్మణ్ అంటే ఫస్ట్ ప్రైజ్ 3 బండ్ల గిరిక వాళ్ళే ఎక్కడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకరికొకరు 3 బండ్ల గిరిక ఎప్పటికీ మా ఊరు నుంచి రావడం లేదనక మిగతా జిల్లా స్థాయిలో పెట్టినాము. 1 బండి గిరిక మాత్రము మా ఊరి కాడికే పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నాము. కానీ ఎప్పుడు చూసినా వీళ్ళు కూడా ఫస్ట్ ప్రేమనే ఉన్నది. శరవై సాంబల్ వాళ్ళ ఇష్టము. 1 బండి గిరిక ఇగ్గాలనుకున్నారు, ఇగ్గినారు. కానీ మంచిగా ఉంది. ఇక ఇటువంటి ముందుకు పోయి ఈ రైతులు ఒకరికొకరికి ముందడుగులు వేసి ఇక ఇటువంటి పదంతల ఎత్తుగా రేణుకెళ్ళమ్మ జాతర చాలా ఆకాంక్ష కోరికతోనే జరుపుకుంటే సంతోషంగా ఉంటుంది. ఓకే, సూపర్. ఎంపీటీసీ గారి మంచి విషయం ఉంది, మామూలు విషయం కాదు. చూడ్డానికి అలా కనిపించిన మంచి వార్తలు, రైతులపైన చాలా అభిప్రాయం ఉంది. చాలా సంతోషం. మీరు కూడా ఇలాంటి రైతు సంపర్కం మంచిగా మీరు యొక్క తోడ్పాటు ఉండాలి. ఇంకెవరైనా మన వాళ్ళ మేము మాట్లాడతారా? ఓకే, చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆజప్ప గారు మల్లేశ్వర కమిటీ సభ్యులు ఆ యొక్క శాల్వేసి సన్మానం చేయాల్సిందే కొంచెం చెప్పాలి కదా బాబు. ఫోటో కూడా మాజీ ఎంపీసీ అదేవిధంగా నర్సప్ప గారి యొక్క కమిటీ సభ్యులకు సన్మానం చేసి చాలాతో సత్కరిస్తున్నారు. చెప్పండి గట్టిగా. గట్టి పట్టుకోండి, అందరూ పట్టుకోండి. పంచవదైన మోకాళ్ళు